అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 ఇంకా అమలు కాలేదని అసెంబ్లీకి రాకుండానే బయట కూర్చొని రికార్డెడ్ వీడియోస్లో ఏదేదో హితబోధలు చేస్తా అబద్ధ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఒక మాజీ ముఖ్యమంత్రి. అయితే సూపర్ 6లోని మేజర్ హామీలు నెరవేర్చడంతో పాటు 70% పైన వాళ్ళు ఇచ్చిన మాట నెరవేర్చుకున్నారు. ఆల్రెడీ నెరవేర్చుకున్నారనే మాట నేను ఇంకా కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నానంటే సూపర్ 6 కాదు, ఇంకా వాళ్ళు ఇచ్చిన ఏ యొక్క మేనిఫెస్టోలో కూడా లేనటువంటి మంచి కార్యక్రమాలు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగా నిన్నటికి నిన్న దివ్యాంగులకు 1750 మందికి దివ్యాంగుల్లో 1750 మందికి త్రిచక్ర వాహనం అనేది ఇచ్చారు. ఒక బైక్ అంటే స్కూటీ లాగా ఉండే బైకు. అసలు అది ఏ హామీల్లోనూ వాళ్ళు చెప్పకుండానే ఒక మానవతా దృక్పథంతో ప్రభుత్వం చేతల్లో ఉండి ప్రభుత్వం పూర్వం చేసినటువంటి వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడే పరిస్థితుల్లో కూడా మానవతా దృక్పథంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఒక ముఖ్యమైన ఆర్టికల్ అంటూ వచ్చింది. అది మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. దివ్యాంగులకు ఉచిత త్రిచక్ర వాహనాలు అంట. ఈ ఏడాది 1750 మందికి అందించేలా ప్రతిపాదన. ప్రతి ఏటా ఇవ్వాలని నిర్ణయం. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అది. కూటమి ప్రభుత్వం త్వరలో దివ్యాంగులకు తీపి కబురు అందించనుంది. వారికి 100% రాయితీతో త్రిచక్ర వాహనాలు, ఏ వాహనాలు అంటే అవి రెట్రోఫిటెడ్ మోటార్ వాహనాలు అవి అందించాలని నిర్ణయించింది. ఇప్పటికే దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా సంబంధిత అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆర్థిక శాఖకు నివేదించారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ నుంచి నిధులు విడుదలైన వెంటనే తదుపరి చర్యలు తీసుకోనున్నారు. 2024-2025 ఏడాదికి నియోజకవర్గానికి 10 మంది చొప్పున 1750 మంది దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలు అందించనున్నారు. ఒక్కో వాహనం ఖరీదు 1,00,000 వరకు ఉంటుందని అధికారులు అయితే తెలియజేయడం జరుగుతోంది. మొత్తం వాహనాల పంపిణీకి 1750 కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమికంగా నిర్ధారించారు. అట్టయితే మనం చూసినట్లయితే ఇదివరకు అనేవాళ్ళు గాడ్ స్క్రిప్టు, ఆ దేవుడు స్క్రిప్టు అని, అది అట్లానే ఉండదు. చూడబోతుంటే 175 నియోజకవర్గాలకి అంటే దాదాపు కరెక్ట్గా అట్టే వచ్చాయని చూడండి. 175 నియోజకవర్గాలకి 1750 వాహనాలు దివ్యాంగులకైతే వాహనాలు అందించాలని ఈ కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది. ఈ 1750 అనేది మనం రీసెంట్గా వింటూనే ఉన్నాం. వీళ్ళు అభివృద్ధి పరంగా నియోజకవర్గానికి 10 మంది చొప్పున అంతమందికి లబ్ధి చేకూరుస్తూ ఉంటే ఆ 1750 కోట్లు లంచం తీసుకొని 25 ఏండ్ల పాటు ప్రభుత్వాన్ని ఒక భారాన్ని నెట్టేశారు. 1,10,000 కోట్ల భారానికి అయితే నెట్టేశాడు పూర్వ ముఖ్యమంత్రి. అంటే ఈ 1750 కోట్లు అనేది వీళ్ళు ప్లాన్డ్గా చేయకున్నాయని కూటమి ప్రభుత్వం ఆ దేవుడి స్క్రిప్ట్లో భాగంగా దీనికి లింక్ పడిందని అయితే నేను చెప్పగలుగుతున్నాను. ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే టెండర్ల ప్రక్రియ నిర్వహించి 4 నెలల్లో లబ్ధిదారులను ఎంపిక చేసి పంపిణీ చేసేలా అధికారులు కసరత్తు అయితే చేస్తున్నారు. ప్రతి ఏటా ఇదే మాదిరి 1750 మందికి కొత్తగా దివ్యాంగులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే వాహనాలు పంచే విధంగా ఈ ఆలోచన అయితే చేయడం జరుగుతుంది. త్రిచక్ర వాహనాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో దివ్యాంగుల నుంచి భారీగా డిమాండ్ ఉంది. వైకాపా ప్రభుత్వం హయాంలో కేవలం ఒక్కసారి పంపిణీ చేశారు. సుమారు 4,000 మంది దరఖాస్తు చేసుకుంటే వైకాపా నేతలు సిఫార్సు చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తూ 1750 మందికి అందించారు. గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న 5 సంవత్సరాల్లో వీళ్ళు ప్రతి ఏటా వచ్చి రాకముందే ఒక 6.5 నెల 7 నెలలు అవుతుంది. ఈ సంవత్సరమే 1750 మందికి ఇవ్వాలని వీళ్ళు నిర్ణయించారు. కానీ వాళ్ళు ఓవరాల్గా 5 ఏళ్ళకి కలిపి కూడా 1750 మందికే ఇచ్చారంట. ఏదో ఒక సంవత్సరం తీవ్రంగా 4,000 మంది దరఖాస్తు చేసుకుంటే 5 ఏళ్ళకి కలిపి 1750 మంది ఇచ్చారంట. ఎన్నికల ముందు ఇదిగో ఇస్తున్నామంటూ మరోసారి జిమ్మికులు చేశారు, కానీ ఇవ్వలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నుంచే దివ్యాంగుల సంక్షేమంపై దృష్టి సారించింది. ఈ ఏడాది 1750 మందికి త్రిచక్ర వాహనాలు అందించడంతో పాటు ఏటా ఇదే స్థాయిలో అర్హులను ఎంపిక చేసి ఉచితంగా పంపిణీ చేయాలని అయితే నిర్ణయించింది. త్రిచక్ర వాహనాలు పంపిణీకి దివ్యాంగుల అర్హతలను ప్రభుత్వం నిర్ధారించింది. డిగ్రీ ఆపై ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు కనీసం ఏడాదికి పైబడి స్వయం ఉపాధి రంగంలో ఉన్నవారికి ఎంపికలో తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎవరైతే డిగ్రీ అయితే చదివి ఏదైనా ఉద్యోగ అర్హతలు కలిగి ఉండే వారికైతే మొదటి ప్రాధాన్యం అయితే ఉంటుందంట. ఎందుకంటే వాళ్ళు ఇక్కడి నుంచి వేరే దగ్గర ఉండే గవర్నమెంట్ ఆఫీస్కి పోవడము, చిన్న ఉద్యోగాలు చేసుకోవడానికి అట్లా వెళ్ళడము, సో వీళ్ళకి మ్యాండేటరీగా డిఫాల్ట్గా అవసరం కాబట్టి ముందు వీళ్ళకైతే ప్రాధాన్యం అయితే ఇవ్వడం జరుగుతుంది. 70% అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు అర్హులు. 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్నవారికి అందిస్తారు. ఇందుకు గాను 3 లక్షల లోపు ఆదాయ పరిమితి ఉండాలి.
ఎవరికంటే ఎవరు కాదు, నిరుపేదలను అయితే ప్రభుత్వం గుర్తించి వాళ్ళకైతే ఈ త్రిచక్ర వాహనాలు అయితే ఇవ్వాలని చెప్పి వాళ్ళైతే ఒక నిర్ధారణకు వచ్చినారు. అయితే రానున్న 3 నెలల్లో ఇదైతే అందరికీ అందించాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఇది ఇవాళ ముఖ్యమైన అంశం. మరో విషయంతో మరోసారి ముందుకు వస్తాను. ధన్యవాదాలు.